ఎయిర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున జీవము కలిగిన దేవుని నామంలో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట 18వ సంకీర్తన 9వ చరణం. మేఘములను వంచి ఆయన వచ్చును. మనిషి అవసరత, నిజమైన ప్రార్థన దేవునిని తనకు ప్రార్థించే వారి వద్దకు తీసుకుని వస్తాయి. 18వ సంకీర్తనలో దావీదు తాను ఎదుర్కొన్న అతి అపాయకరమైన పరిస్థితులను, బాధలను, దిక్కుతోచని పరిస్థితులలో అతను ఎన్నుకున్న ఏకైక మార్గం దేవునికి మొరపెట్టుట. దావీదు చేసిన యథార్థవంతమైన ప్రార్థనకు దేవుడు ఆయన సింహాసనం నుంచి వచ్చి జవాబును దయచేశాడు. దేవుని దృష్టికి నీతి న్యాయములను అనుసరించి నడుచుకునే వారి ప్రార్థన దేవుని యొక్క సింహాసనమును కదిలిస్తుంది. ఆ ప్రార్థన శక్తివంతమైనది. ఆ ప్రార్థనకు అద్భుత ఫలితం లభిస్తుంది. 144వ సంకీర్తన 5వ చరణం. యుద్ధానికి ఎలాంటి సందిగ్ధ సమయంలోనైనా తనను నమ్మేలా కీర్తనాకారుడైన దావీదుకు దేవుడు శిక్షణ ఇచ్చాడు. అతడు ఎదుర్కొనవలసిన ప్రమాదాలు ఇంకా ఉన్నాయి కాబట్టి దావీదు ఇంకా నమ్మకాన్ని కొనసాగించాలి. అలాగే విశ్వాసులు రక్షింపబడి పరిశుద్ధాత్మ బాప్తిస్మ అనుభవం పొందిన తరువాత క్రీస్తును అనుసరించడంలో అనేక శోధనలను, ఆధ్యాత్మిక పోరాటాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వారు అనుదినం దేవుని శక్తి, ఆయన కృపల కోసం దేవునికి ప్రార్థించాలి. పరలోక సహాయం కోసం, దేవుని సుముఖాన్ని వెదకడం కోసం విశ్వాసులందరూ ఎడతెగక మొరపెట్టాలి. దావీదు వలె స్థిరమైన నమ్మకం కలిగి అన్ని విపత్కర సమయాలలో ఏమాత్రం కృంగిపోకుండా దేవుని చిత్తానుసారంగా జీవించుటకు ఇష్టపడి జీవిస్తూ దేవుని మీద ఆధారపడి ఆయనకు మొరపెడితే దేవాది దేవుడు తనకిష్టులైన బిడ్డల కోసం ఆకాశమును, మేఘములను వంచి మన కోసం దిగివచ్చి మనలను ఆదరించి మనకున్న ప్రతి సమస్య నుంచి విజయం ఇచ్చి నడిపిస్తాడు. ఆమేన్.